హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో చూస్తున్నారు చంద్ర ఛానల్. సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా పేరు పేరునైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఛానల్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇంతగా నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టుడే రివ్యూ అబౌట్ పుష్ప ట్రైలర్ రివ్యూ. సో నిన్నే పుష్ప ట్రైలర్ అయితే లాంచ్ చేయడం జరిగింది 6:10 15 నిమిషాలకి అరౌండ్. పాట్నాలో చాలా సక్సెస్ఫుల్గా అయితే గ్రాండ్గా నిర్వహించారు పుష్ప ట్రైలర్ లాంచ్ అయితే. సో అసలు పుష్ప ట్రైలర్ డైలాగ్స్ కానీ ఆ ఇన్వేషన్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు, ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుందో అన్నట్టుంది. అండ్ అసలు లిటరల్లీ ఇద్దరి మధ్య జరిగే ఫైట్ అయితే ఫజల్కి అండ్ మన అల్లు అర్జున్ గారికి ఇద్దరి మధ్య జరిగే ఒక ఫైట్ సీన్స్ కూడా వేరే లెవెల్లో డెకరేట్ చేసినట్టుంది. అండ్ సుకుమార్ గారు అయితే చాలా కేర్ తీసుకోవడం జరిగింది అనిపిస్తుంది. చాలా కేర్ తీసుకొని సో మూవీ అయితే ఎక్సలెంట్గా తీసారనిపిస్తుంది. అండ్ చాలా సర్ప్రైజెస్ దాచిపెట్టారు మనకి. ట్రైలర్లో కూడా చాలా రిలీజ్ చేయలేదు. టీజర్లో చీర ఇట్లా తిప్పేసి అల్లు అర్జున్ గారు లోపలికి దోపి లెవెల్లో వస్తుంటే అసలు ఇట్లా క్రాకర్స్ మోడ్ కానీ వస్తాయి చూడండి. సో ఆ సీన్ అయితే ఇందులో పెట్టలేదు. సో మేబీ అది ఒక పవర్ఫుల్ ఫైట్ సీన్ అయి ఉంటుంది. ఎందుకంటే అంత అమ్మవారి దూరి అంత పూనకాలు వచ్చి ఆ విధంగా ఫైట్ అవుతుందంటే అక్కడైతే సంథింగ్ జరిగింది. అక్కడ సంథింగ్ జరగబట్టే అంత లెవెల్లో అయితే వేరే లెవెల్లో అయితే బ్లాస్ట్ ఉంది అక్కడ. సో ఇదైతే థియేటర్లో పడితే మాత్రం బ్లాస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో అదేవిధంగా చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అంటుకుంటే అంటే పుష్ప అంటే ఫైర్ కదా అని చెప్పి మన అదిల్ ఫాదర్ గారు అంటారు కదా. అనగానే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు. సో అసలు ఆ వైబ్ వచ్చేసరికి పీక్స్లో అయితే ఉంది, మామూలుగా లేదు. వైల్డ్ ఫైర్ ఆఫ్ పుష్ప అని చెప్పి బ్యాంగ్ అయితే ఇప్పుడు వచ్చింది. సో December 5th అయితే మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా వేరే లెవెల్ మూవీ అయితే అనుకోవచ్చు మనం. సో పుష్ప 1ని రికార్డు బద్దలు కొట్టి పుష్ప 2 అంతకు మించి ఎక్కువ సక్సెస్ అవుతుంది. చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఎలివేషన్స్ చాలా నచ్చినాయి. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ పుష్ప ట్రైలర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.